నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఓటింగ్లో మహిళల భాగస్వామ్యం పెంచేలా స్వీప్ నోడల్ అధికారుల ఆధ్వర్యంలో జేఎంబీ చర్చ్ సెంటర్లో సంకల్పం కార్యక్రమం చేపట్టిన జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ అమూల్యమైనదని వెల్లడించిన కలెక్టర్. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా యూజర్లు మంగళద్రిపురం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పెన్షన్లు, సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి వస్తాయని వెల్లడించిన బాలినేని. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ అమూల్యమైనదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. అర్హులైన మహిళలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటింగ్లో మహిళల భాగస్వామ్యం పెంచేలా వారి కోసం స్వీప్ నోడల్ అధికారుల ఆధ్వర్యంలో స్థానిక జేఎంబీ చర్చ్ సెంటర్లో ప్రత్యేకంగా నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొన్ని దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేని రోజుల్లోనే మన దేశంలో మహిళలకు కూడా రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైందని, దీనిని గమనించి అర్హులైన మహిళలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా మెరుగైన భవిష్యత్ కోసం సమర్థవంతమైన నాయకులను ఓటు వేయాలని ఆయన సూచించారు. అందుకే పోలింగ్ రోజైన మే 13ను సెలవు దినంగా ప్రకటించినట్లు చెప్పారు. ఆ రోజు ఖచ్చితంగా ఓటు వేయడంతో పాటు అర్హులైన ఇతరులను కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ఈ సందర్భంగా మహిళలతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారులు రవి, జ్యోతి, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, సేఫ్టీ మేనేజర్ శ్రీమన్నారాయణ, డిఆర్డీఏపీ డి వసుంధర, డిటిసి ఆర్ సుశీల, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన, గ్రామ వార్డు సచివాలయ నోడల్ ఆఫీసర్ ఉషారాణి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, మైనార్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి, జిల్లా స్పందన విభాగ సూపరింటెండెంట్ నాగజ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి, విజిలెన్సీ ఆఫీసర్ ఝాన్సీ, ఇతర మహిళలు, అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఒక పెద్ద ఫోటో షూట్ చేస్తున్నాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఈ ఎన్నికల్లో చాలా ముఖ్య భాగస్వామ్యం ఉండాలి అని కోసము ఇవాళ ఆల్ ఉమెన్ అస్ ఎ థీమ్గా ఇవాళ ఈ స్వీప్ కార్యక్రమము, ఓటర్ అవేర్నెస్ కార్యక్రమము ఈ ఒంగోలు నగరంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలా దాదాపుగా థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఇవాళ పాల్గొంటున్నారు. ఇక్కడ నుంచి డిఆర్ఎం స్కూల్ నుండి ఇక్కడ చర్చ్ సెంటర్ వరకు ఒక ర్యాలీగా వచ్చేసి ఇక్కడ కోలాటాలు, వివిధ పోటీలు అన్నీ కూడా వాళ్ళు పాల్గొని ఒక పండగ వాతావరణంలో ఈ రాబోయిన ఎన్నికల్లో వాళ్ళకుంటున్న ఓటు హక్కులు ఎట్లా వినియోగించుకోవాలి అని గురించిన అవగాహన సదస్సులు ఇవాళ చాలా చక్కగా జరిగింది. దీంతోపాటు ఇక్కడ చర్చ్ సెంటర్లో ఒక పెద్ద మానవగారం చేసేసి వాళ్ళందరూ కూడా ఓటర్ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. రాబోయిన ఎన్నికల్లో ఎట్లాంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఓటు వేయాలి కోసం ఇవాళ థీమ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఈ ఎలక్షన్స్లో పార్ట్ అండ్ పార్సల్ వాళ్ళు ఇంకొక పనులకు వెళ్ళి 13వ మేలో వాళ్ళు ఓటు కాకుండా ఎలాంటి ఒక విషయంలో కూడా రాకుండా ఉండకూడదు. ఖచ్చితంగా కదిలి రావాలని గురించి కూడా అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చాము. అండ్ ఈ సిమిలర్ థీమ్లో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఇవాళ ఈ వేదిక ముందు వాళ్ళ రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రైట్ ఫ్రమ్ మహిళల నుండి ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఓటర్స్, కాలేజ్ స్టూడెంట్స్ కానీ అట్లాంటి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో నెక్స్ట్ రాబోయిన ఎన్నికల్లో పాల్గొంటాము. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మద్దిపాడు మండలం నేలటూరు గ్రామంలో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా శంకరావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను మరియు బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాండవ జయంత్ బాబు, దుంపా కృష్ణమోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కస్టల్ ఇన్ఛార్జ్ దేవబత్తన ప్రసాద్ రామ్మోహన్, మల్లికార్జున్ రెడ్డి, దారా రోషయ్య, సిరిమల్ల అబ్రహం, కుంచాల వెంకటేష్, యువరాజ్, అల్లారి,
వెంకట్రావు, అంకమ్మ, కుంచాలరావు వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, అయినాబత్తిన జ్యోతి, వెంకట్రావు, నాగేశ్వరరావు, ప్రత్తిపాటి రాగయ్య, హనుమంతరావు పాల్గొన్నారు. మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందలేమో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా? నీతిని నిజాయితీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత సభ్యపేట నియోజకవర్గాన్ని దాని తర్వాత ఈ ఊళ్ళో ట్యాంకు కూడా నీళ్ళ ట్యాంక్ కూడా పంపించిన విషయం నేను గుర్తు చేస్తాను. నేను సుధాకర్ బాబు వచ్చాడు 5 సంవత్సరాలు. ఈరోజేమో వేమూరు ఎమ్మెల్యే మంత్రి నాగార్జున గారు ఇక్కడ వచ్చారు. నేను చెప్పేది నాయకులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు. కాబట్టి మనమందరం కూడా మే 13వ తారీఖున సైకిల్ గుర్తు పైన 4వ నెంబరు విజయ్ కుమార్ గారు మిగతా ఎమ్మెల్యేలంతా ఖాళీ పెట్టెలు వెళ్తే ఫుల్ పెట్టెలతో వెళ్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి 2009లో ఫుల్ పెట్టె వచ్చి ఇప్పుడు ఖాళీ అయిపోయింది ఆ పెట్టె అంతా. మీ అందరు గుర్తుపెట్టుకోండి, మీకోసం ఏమి ఇబ్బంది లేకుండా, స్వార్థం లేకుండా మీకోసం పనిచేసే మీ బిఎన్ విజయ్ కుమార్ని మే 13న సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఒడ్డేపాలెం మీద నేను ఆశపడిన, ఎందుకంటే ఇక్కడ బాగా మీ అందరూ నాకు నా మెజారిటీలో మీ అందరి భాగం బాగుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం చూస్తే గెలిచేది ఖాయం, అక్కడ తెలుగుదేశం వచ్చేది ఖాయం, ఇక్కడ మనం వచ్చేది ఖాయం. కానీ నాకు సంతోషం కలిగించే విషయం ఏముంటుందంటే మా ఒడ్డేపాలెంలో నన్ను ఆదరించి బాగా ఓట్లేశారనేది చాలా ముఖ్యం. అది మీరు ఖచ్చితంగా చేస్తారని నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా. ఇక్కడ 2-3 పనులు ఇంకా మిగిలిపోయినాయి. ఏంటిదంటే ఇంకా కొన్ని రోడ్లు వేయాలా, సైడ్ డ్రైన్లు కొన్ని వేయాలి. అదే కాకుండా త్రాగునీరు, సైడ్ డ్రైన్స్, దాని తర్వాత రోడ్లు, దాని తర్వాత ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది కూడా, అది కూడా కంప్లీట్ చేయడానికి నా వంతు సహాయం ప్రభుత్వం ద్వారా నా ద్వారా నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ
నేను ఇక్కడ 4వ సారి పోటీ చేస్తున్నా కాబట్టి ఈ ఎలక్షన్ కమిషనర్ 4 సీరియల్ నెంబర్ ఇచ్చారు. అందుకని 4 సీరియల్ నెంబరు బిఎన్ విజయ్ కుమార్ సైకిల్ గుర్తు, దాని పక్కన మొక్కాల గట్టిగా నొక్కి మీ అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ఒడ్డేద పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సంక్షేమ పథకాలు కొనసాగడంతో పాటు ప్రజలకు మంచి జరగాలంటే జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్రజర్ల, మంగళాదిపురం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన బాలినేనికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఎర్రజర్ల గ్రామంలో ప్రతి వీధిలో రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. అనంతరం గ్రామంలో పలు దేవాలయాలను దర్శించుకున్నారు. అక్కడక్కడ వాహనం దిగి మహిళలతో ముచ్చటించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పింఛన్లు, సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి వస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ ప్రభుత్వ పనితీరును స్థానిక మహిళలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు అందించారని, ఈ 2 నెలల్లో ఇబ్బందులు పడదామని మళ్లీ జగన్ గెలిపించుకుంటామని, మీకే ఓట్లు వేస్తామని స్థానికులు బాలినేని ఎదుట తెలిపారు. గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పూలు చల్లి హారతులు ఇచ్చి మళ్లీ మీరే గెలుస్తారని చిరునవ్వుతో అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లిపోలు మల్లికార్జున రెడ్డి, గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి రాములమ్మ, శ్రీనివాస్, వైస్ సర్పంచ్ హరిబాబు, మాజీ ఎంపీటీసీ జూజుల శ్రీనివాస్, సాంబయ్య, రాఘవరావు, బ్రహ్మయ్య, కోటయ్య, పిచ్చయ్య, సునీల్, ఇజ్రాయిల్, తమ్మిశెట్టి రవణమ్మ, శ్రీనివాసులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగులుప్పలపాడు మండల వినోదరాయునిపాలెం గ్రామంలో టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ విజయం కోసం ఆయన సోదరుడు బొమ్మిజీ అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. అందులో భాగంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి నాగరాజ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి, మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు భూపతి మురళి పాల్గొన్నారు. పల్లెలోని సమస్యల గురించి తెలుసుకుని వారు అడిగిన వాటికి తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేస్తామని హామీ ఇచ్చి ఇంటింటికి తిరిగి పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు చల్లపల్లి శివ, నడిపినేని శేషగిరిరావు, గ్రామ వైస్ సర్పంచ్ గట్టంనేని వేణుగోపాల్, మొలతోటి రాఘవరావు, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు తోట గోవింద్, జనసేన నాయకుడు తోట అంజినాయుడు, ఏడుకొండలు, పురం సంపతయ్య, నడిపినేని లక్ష్మణనారాయణ, చెన్నారెడ్డి, పాపయ్య, దండ గోవింద్, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. పేద వర్గాలకు మరింత లబ్ధి చేకూరాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి సోదరి రమణమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు నగరంలోని 14వ డివిజన్ పరిధిలో చావలవారి వీధి, రాఘవాచారి వీధి, రాజధాని రోడ్డు ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సచీదేవి రాకతో స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బాలినేని సచీదేవి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మెజార్టీతో గెలిపించాలని కోరారు. 14వ డివిజన్లో 75 లక్షల రూపాయలతో కొత్త వాటర్ పైప్ లైన్ను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 35 లక్షలతో నాటు బాబురావు పార్కును అభివృద్ధి చేశారన్నారు.
55 లక్షలతో డ్రైనేజీలు, 35 లక్షలతో సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు వివరించారు. డివిజన్లో మొత్తం 234 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ, ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారానే సాధ్యమవుతుందన్నారు. 14వ డివిజన్లో ఎన్నో ఏళ్ల నాటి మంచినీటి సమస్య బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో పరిష్కరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, డివిజన్ అధ్యక్షులు చావలి శివప్రసాద్, యు శ్రీనివాసరావు, టి వెంకటేష్, జి పనికుమార్, ఈదర వాసు, పి మదన్, కిరణ్, ఎస్కే షరీఫ్, అహ్మద్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ మనం మళ్ళీ ముప్పై ఏళ్ళు పాల సేవ చేశా. అందరికీ అమ్మ అందరికీ ఇళ్ళ పట్టాలు ఇప్పించాం. హ్యాపీ అందరూ. అది నువ్వు చేయాల్సింది నాకేందంటే అందరు కదా తప్పు రోజు వాట్సాప్ పెడుతుంది. సంపూర్ణ దిగ్విజయరాజ అందరూ పాట కార్యక్రమం జరగనక ముందు ఇక్కడ పట్టాలు ఆల్రెడీ 234 పట్టాలు ఇచ్చున్నారు. పార్క్ ఒకటి 35 లక్షలు పెట్టి డెవలప్ చేశారు. నేను ఇంతకుముందు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు ఇమ్రాన్ వచ్చినాక పైప్ లైన్ వేసి 75 లక్షలు పెట్టి పైప్ లైన్ వేసి ఇప్పుడు వాటర్ సమస్య లేకుండా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇంకా సంక్షేమ పథకాల కింద 10 కోట్లు 2.5 కోటి అభివృద్ధికి ఇచ్చున్నారు. ఇక్కడంతా ఇప్పుడు మేము తిరుగుతుంటే బాగా హ్యాపీగా మేము వాసగారికి వేస్తాము, వైసీపీకి జగనన్న రావాలని చెప్తున్నారు. మంగమూరు గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, నరసింహారావు, మంగమూరు పార్టీ అధ్యక్షులు అబ్బూరి శ్రీను, కొండసింగ్ రాజు, దాసరి రమేష్, బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి దార్ల రామారావు, పసురు బుజ్జి, తార్ల పొల్లయ్య, గ్రామ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒంగోలులో పేద ప్రజలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలపై ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కు మేయర్ గండాడ్ ఫిర్యాదు చేశారు. మేయర్ గండాడ్ సుజాత ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు ఈ మేరకు దామచర్ల జనార్దన్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. అనంతరం మేయర్ గండాడ్ సుజాత మాట్లాడుతూ పేద ప్రజల సొంత ఇంటికి వెళ్లే నెరవేర్చే దిశలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పోరాడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించారని అన్నారు. వీటిపై ప్రతిపక్ష నాయకులు అవి దొంగ పట్టాలంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇళ్ల పట్టాల విషయంలో అసత్య ఆరోపణలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాలని తప్పదని హెచ్చరించారు. మన ఒంగోలు నగరంలో మనకందరికీ తెలిసిన విషయమే. మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మన వాసన్న 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి వారు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి గవర్నమెంట్తో పోరాడి మరి పట్టాలు తీసుకొచ్చి ల్యాండ్ యాక్విజేషన్ కలెక్టర్ గారి ద్వారాగా మరి ల్యాండ్ యాక్విజేషన్ చేసి తర్వాత మరి రైతులందరి దగ్గర మరి భూములు తీసుకొని దాన్ని లేఅవుట్గా వేసి మరి ప్రజలకు ఇచ్చి మరి రిజిస్ట్రేషన్
సచివాలయాల ద్వారాగా కూడా రిజిస్టర్ చేసిన తర్వాత కూడా మరి ఈరోజు మరి మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి జనార్దన్ రావు గారు మరి ఈ మధ్యకాలంలో కూడా అంటే 2 రోజుల ముందు అంటే 2 నెలల నుంచి 2 రోజుల ముందు వరకు కూడా మరి వాసాన్ని ఇచ్చే పట్టాలు దొంగ పట్టాలని అలాగే సైకో ముఖ్యమంత్రి అని రకరకాలుగా మరి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెట్టే దిశగా వారి యొక్క స్పీచెస్ కూడా మరి మన లోకేష్ వచ్చినప్పుడు కూడా మరి మాట్లాడడం జరిగింది. మరి దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి మేము దాన్ని కంప్లైంట్గా పెట్టున్నాం. ఎందుకంటే ఇది మీకు తెలుసు, కలెక్టర్ గారే స్వయంగా ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. రైతులకి మరి డబ్బులు ఇవ్వడం కానీ అన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ కానీ లేఅవుట్ వేయడం కానీ అంతా కూడా గవర్నమెంట్ పరంగా జరిగింది. మన నగరపాలక సంస్థ తరఫున కానివ్వండి, గవర్నమెంట్ పరంగా. వైసీపీ పాలనలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు మండిపడ్డారు. ఒంగోలులోని గుంటూరు రోడ్ నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి బీసీ సంక్షేమ సంఘం తమ పూర్తి మద్దతును తెలియజేస్తుందని అన్నారు. బీసీలను మొదటి నుండి ఆదరిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా కొనియాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ ఎన్డీఏ కూటమిని ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు, పూర్వపు అధ్యక్షులు బండారు స్వామరాజు, రాష్ట్ర సమన్వయకర్త గొరుగుంట బ్రహ్మానంద శర్మ, సమరిశెట్టి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బలహీన బడుగు వర్గాల పైన అనేక హత్యాచారాలు జరిగినాయి, అనేక మానభంగాలు జరిగినాయి, అనేక రేపులు జరిగినాయి, అనేక మర్డర్లు జరిగినాయి. అదేవిధంగా అన్ని విధాలు కూడా భూ కబ్జాలు కూడా జరిగినాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ వారు పేద ప్రజల యొక్క పొట్టను కొట్టే విధంగా అన్నీ కూడా లాక్కునే విధానంగా మరి అందరూ చర్చించిన మీదట బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి దాడులు మరి కేవలంగా రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూశారు తప్ప వీరిని ఆయా కుల వృత్తులు అభివృద్ధి చెందాలి, ఆయా వర్గాల్లో వీళ్ళకి మంచి స్థానం ఉండాలని దీని మీదట అందరూ కూడా ఏకగ్రంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు విజయానికి అందరూ కూడా ఏకగ్రంగా తీర్మానం చేయటం కూడా జరిగింది. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఏ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అంటాడే తప్ప వారి మీద జరుగుతున్నటువంటి దాడులని ఇప్పుడు కూడా ఖండించినటువంటి పాపాను పోలా. కేవలం వాళ్ళు జరిగినటువంటి దాడి మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ విధమైనటువంటి అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. మరి బలహీన బడుగు వర్గం ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళకి జరిగిన అన్యాయం ఏం చెప్పుకోవాలి? ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మేము కష్టాలు పడుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని వెంటనే దించేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజున ఈ యొక్క వర్గానికి మద్దతుగా తెలియజేయటం జరిగింది. కేవలంగా సామాజిక న్యాయం అని చెప్పని వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చేశారు. ఏమిటి ఆ యాత్రల వల్ల ఏ రకమైన ఉపయోగం జరిగింది? సామాజిక న్యాయం ఏం జరిగింది? బలహీన బడుగు వర్గాలకి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళ మీద అరాచకంగా దాడులు జరిగింది తప్ప వాళ్ళు నోరెత్తి మాట్లాడే అర్హత కూడా కోల్పోయే విధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ ఏ రకంగానూ వాళ్ళకి అండదండలుగా ఉన్నటువంటి పాపాన్ని ఎక్కడ పోలా. ఈ రోజున బలహీన వర్గాలని చెప్పి సామాజిక న్యాయం అని చెప్పని ఏదో 10 మంది మంత్రుల్లో, 10 మంది ఎమ్మెల్సీలో, లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే సామాజిక న్యాయం కాదు. వారు నీ పార్టీ సింబల్ మీద గెలిచి ఈ బలహీన వర్గాలకు జరిగే అన్యాయమైన దాడుల్ని వాళ్ళు ఏమైనా ప్రస్తావన చేస్తున్నారా? చట్టసభలో మాట్లాడుతూ ఉన్నారా? అధికారులతో మాట్లాడుతూ ఉన్నారా? అయ్యా మా వర్గాలకు ఈ రకంగా అన్యాయం జరిగింది, మీరు ఎమ్మటే స్పందించాలి, మాకు ఎమ్మటే చర్యలు చేపట్టాలని ఈ ప్రజాప్రతినిధులు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? కేవలంగా వారు ఒక రాజకీయ పార్టీ లైన్లోనే ఉన్నారు తప్ప, కానీ ఓట్లు వచ్చేటప్పటికి
మీరందరూ నేను బీసీగా పోటీ చేస్తూ ఉన్నాను, నన్ను గెలిపించండి, నేను చట్టసభల్లోకి వెళ్ళి మీ సమస్యలు పరిష్కరిస్తాను అంటున్నారు. యాదవుల మనుగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని యాదవ్ సోదరులు తెలిపారు. శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏనుగు జట్టు వద్ద గల ప్రమేల విడిది గృహం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కుట్టుబోయిన కోటి యాదవ్, కమిటీ సభ్యులు రూపొందించిన కరపత్రాలను వైకాపా యువ నాయకులు పాల్గొని ప్రణీత్ రెడ్డి సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొటారి రామచంద్రరావు మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ యాదవులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని ఆరోపించారు. యాదవులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడంలో టీడీపీ పార్టీ పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా పలువురు యాదవ నాయకులు విమర్శించారు. 2014-2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవులకు ఒక సీటు కూడా కేటాయించకుండా ఆ పార్టీ యాదవ జాతిని విమర్శించిందని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన బొర్రా మధుసూదన్ యాదవ్కి కనిగిరి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా కేటాయించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి తిరిగి జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు కటారి శంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కొటారి రామచంద్రరావు, బోట్ల సుబ్బారావు, పటపంజుల అశోక్, కటారి ప్రసాద్, రావులపల్లి ధనలక్ష్మి, చావలి శివ, జూజుల శ్రీనివాసరావు, తాళ్లపాలెం శ్రీనుతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఏ ముఖం పెట్టుకొని వస్తాడో స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ జనార్దన్ అనేటువంటి నాయకుడు ఓటు అడగడానికి కూడా హక్కు లేదు. ఎందుకనంటే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు లేని అర్హుడైనటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించినటువంటి ఘనత మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మీరు అడగచ్చు, దానికి కూడా ఎప్పుడో ఇచ్చేసి గృహాలు కూడా నిర్మించడం జరిగిపోయేది. నువ్వు ఎర్రజర్ల దగ్గర స్థలాలన్నీ బాగా చేసి శాటిలైట్ టౌన్షిప్ లాగా తయారు చేసుకుంటే ఆ రోజు పోయి నువ్వు కోర్టుకెళ్ళి స్టే తీసుకొని వచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇస్తుంటే అవన్నీ డూప్లికేటు అయ్యేది కాదు అని ప్రచారం చేస్తున్నా. పేదవాళ్ళ నోళ్ళు కొట్టి మీరు ఏం బాగుపడతారు జనార్దన్ గారు అని నేను అడుగుతా ఉన్నాను. మీరెవరు ఇచ్చే వాటిని చెడగొట్టాలని నేను చూస్తూ ఉన్నారు. మీరు అంతే, మీ నాయకులు అంతే. ప్రతిసారి వాసన్న యూనివర్సిటీ స్థలం పార్లమెంట్ దగ్గర యూనివర్సిటీ స్థలం ఇవ్వాలంటే అప్పుడు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే గారు స్టే తీసుకొచ్చి అయ్యి ఆపిచ్చేశారు. ప్రభుత్వం ఒక ఎలక్షన్లు వస్తుంది కదా అని ఏదైతే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు మరి పశువు కుంకాలు ఇట్లాంటి తాయిలాలు ఎట్టేస్తారో ఈయన ఇక్కడ లోకల్ నాయకుడు దాంచాల జనార్దన్ ఆయన మరి పదవులతోటి అంటే ఇంకా 3 నెలలు ఉంది. ఎప్పుడైనా కూడా గతంలో కూడా ఓడిపోయే సీట్లు యాదవులకు ఇవ్వడం టీడీపీ గవర్నమెంట్ అట్లా చేస్తారు. మరి అదేవిధంగా నామినేటెడ్ పదవులు కూడా అట్ట ఇవ్వడం జరిగింది. మరి అది కాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే మరి ఎక్కడైతే గెలిచే నియోజకవర్గాలు ఉన్నారో యాదవ సామాజిక వర్గం ఎక్కడుందో అక్కడ కనిగిరి కానీ కందుకూరు కానీ మరి 2 సీట్లు ఇవ్వడమే కాకుండా మరి వారిని గెలిపించుకోవడానికి కూడా మరి ఈరోజు కూడా ప్రత్యేకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసి మరి ఆయన సమావేశం కూడా కనిగిరిలో పెడతాం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవే. మరి అన్నిట్లో కూడా మరి వ్యక్తులకి సీట్ ఇవ్వడం కదా వాళ్ళని గెలిపించుకోవడానికి కూడా ఆయన పడే తాపత్రయం మరి అందరం ప్రజలందరం చూస్తున్నాం. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం తెలుసుకోవాలి. బీసీలు కూడా ఎవరైతే మనకు అండగా ఉన్నారో అటు జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఏ సంక్షేమ పథకైనా కూడా ఎక్కువ పర్సెంట్ మనం మరి పేద బడుగు బలహీన వర్గాల్లో 50% పైన బీసీలు ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యాదవుల్ని తోడ్పాటు అందించడానికి ప్రయత్నిస్తాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 1994లో వైవి యాదవ్ టికెట్ ఇస్తే ఆయన దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ చేసి పార్టీని అంటిపెట్టుకొని దగ్గరుండి చేస్తే దామచర్ల జనార్దన్ ఫ్యామిలీ కొండేపు నియోజకవర్గంలో మోరుబోయిన మాలకొండకి 1999లో టికెట్ ఇస్తే దామచర్ల ఆంజనేయులు గారు ఆయన్ని ఇచ్చేసి ఈయన బీఫామ్ తెచ్చుకున్నాడు. యాదవులకి దేశం మొట్టమొదటి ద్రోహం అది దామచర్ల ఫ్యామిలీ. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు యాదవులు అనేవాళ్ళు ఈ స్థానాల్లో ప్రతి ఒక్కళ్ళు గుర్తింపులో ఉన్నారంటే ఒంగోలు నియోజకవర్గంలోని ప్రకాశం జిల్లాలోని బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ. అన్ని విధాల ఆయన హయాంలో యాదవులను అంచివేసినటువంటి ఘన చరిత్ర దామచర్ల జనార్దన్ది. మా వాసన్న గారికి
ప్రతి ఒక్క కార్యకర్త కానీ యాదవ్ సోదరులు కానీ అందరూ నేరుగా వెళ్ళి ఆయన కలిసి సమస్యను తెలియజేసుకునేటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యం వాసన్న గారి దగ్గర ఉంది. అలాగే నియోజకవర్గంలో ప్రతి ఒక్క యాదవ్ పేద కుటుంబానికి జగనన్న ఇల్లు ద్వారా ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, అలాగే కొంతమంది ఎలిజిబిలిటీ ఉండి కూడా పెన్షన్ రాకపోతే అన్నగారు సొంత డబ్బులతో కూడా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినటువంటి డివిజన్లో అందరికీ కూడా పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. అలాగే ప్రతి విషయంలో దామచార్ల జనార్దన్ మాకు బీసీలు బలం అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఏ విషయంలో బీసీలు నువ్వు బలపరిచావు, ఏ విషయంలో అనేది కూడా స్పష్టంగా తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డు నందు సత్య ఎలక్ట్రానిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సత్య ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పలు విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్య ఎలక్ట్రానిక్స్ ఏజీఎం కిరణ్ మాట్లాడుతూ ఒంగోలు పట్టణ ప్రజలకు సత్య ఎలక్ట్రానిక్స్ను నేటి నుండి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. చెన్నై వంటి మహానగరంలో 250 బ్రాంచులతో సత్య ఎలక్ట్రానిక్స్ను నడపడం జరుగుతుందని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా 20,000 రూపాయలకు పైగా కొనుగోలు చేసిన వారికి గోల్డ్ కాయిన్ ఆఫర్తో పాటు మరెన్నో డిస్కౌంట్లు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఒంగోలు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్య ఎలక్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్సన్ అరేరియా, జనరల్ మేనేజర్ సెంథిల్ కుమార్, డీజీఎం ఆనంద్, ఓనర్ వరాహనాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి యొక్క ఆయన ప్రియమైన కుమారుడు ఒంగోలు పట్టణ ప్రజలకి శుభవార్త. సత్య ఎలక్ట్రానిక్స్ ఇది చెన్నైలో మనకి 250 షోరూమ్స్ ఉన్నాయి. ఒంగోలులో ఇది 18 షోరూము. ఈ సత్య ఎలక్ట్రానిక్స్ ఓపెనింగ్ సందర్భంగా 20,000 ఎబో ఏ కొన్న పర్చేజ్ చేసిన ప్రతి కస్టమర్కి గోల్డ్ కాయిన్ ఆఫర్ ఒకటి ఫ్రీ వస్తుంది. 50%లో టీవీ ఒకటి ఫ్రీ వస్తుంది. టీవీ 50%లో 15,000 టీవీ 8,000కి వస్తుంది. ఇది స్పెషల్ ఆఫరు. అది కాకుండా ఏది పర్చేజ్ చేసినా కూడా ఈవెన్ స్మాల్ 1,000 రూపీస్ నుంచి 2 lakhs వరకు పర్చేజ్ చేసిన పెద్దానికి గిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ సత్య ఎలక్ట్రానిక్స్ ఓపెనింగ్ సందర్భంగా గోల్డ్ కాయిన్ ఆఫర్ ఉంది. అప్ టు 10,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ప్రతి పర్చేజ్ పై స్వాట్ గిఫ్ట్ ఉంది. ప్లస్ స్పెషల్ డిస్కౌంట్లు ఉన్నాయి. అవి కాకుండా ఏసీ స్టార్టింగ్ 28,000 నుంచి ఏసీ ఆఫరు. ఏసీ స్టార్టింగ్ మనకు బెస్ట్ ప్రైజ్ ఉంది. ఇది 1.5 3 స్టార్ వస్తుంది. మన బ్రాండెడ్ దాంట్లో. ఒంగోలు నగరంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు శ్రీరామనవమి కళ్యాణం జరిగి 16 రోజులు పూర్తయిన సందర్భంగా గుడి ఉత్సవాన్ని నేత్రపర్వంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా అర్చకులు ముందుగా సీతారాముల వారికి నేత్రపర్వకంగా అలంకరణ చేసి ఉయ్యాలపై కొలువు తీర్చారు. అనంతరం దేవేరులకు ప్రత్యేక పూజా కైంకర్యాలను చేసి విశేషంగా తరలివచ్చిన భక్తుల నడుమ గుడి ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు ఉభయ అతిథులుగా విశేష సంఖ్యలో పాల్గొన్నారు. सर्वेषां सर्वसाकुटुम्बानां अस्य यजमानस्य गोत्रस्य
ఇవి బులెటిన్లో విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.